ఆంధ్రప్రదేశ్కు ఒక నిర్దిష్టమైన ప్రపంచ స్థాయి రాజధాని ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. 5 ఏళ్ల అధికారంలో అమరావతిని ఒక అడవిలా మార్చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చినా ఇక్కడ ఏమీ చేయలేరని భ్రమపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలోనే అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుని ఒక అద్భుతమైన రూపానికి వస్తుండడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా పరిస్థితులు, నిర్మాణాల వేగం చూసి తట్టుకోలేక మళ్ళీ కుట్రతో అలజడి రేపాలను చూస్తున్నారు. జూన్ 27న అమరావతి పరిధిలో జరిగిన ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యం. రాజధాని నిర్మాణ పనులకు ఎలా అయినా బ్రేకులు వేయాలనే దుర్బుద్ధితో గతంలో భూములు ఇవ్వకుండా ఉండిపోయిన అతి కొద్ది మంది వ్యక్తులను వాడుకొని క్షేత్రస్థాయిలో గొడవలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నించింది. రైతుల పేరుతో నిర్మాణ పనులను అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ నేతలను చూసి స్థానిక రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహంతో తిరగబడ్డారు. గత 5 ఏళ్లు తమ బతుకులతో ఆడుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చి డ్రామాలు ఆడుతుంటే వారిని ఎదుర్కొని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి చిల్లర గొడవలు, కోర్టు కేసులు, నకిలీ ఆందోళనల ద్వారా అమరావతి మహానగర నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరము కాదనే కనీస జ్ఞానాన్ని వైసీపీ కోల్పోయింది. నిజంగానే ఆ పార్టీకి దమ్ముంటే ఒక స్పష్టమైన నినాదంతో ప్రజల మద్దతు కూడగట్టుకుని క్షేత్రస్థాయిలో పోరాడాలి. గతంలో అమరావతికి శాపనార్థాలు పెట్టి 3 రాజధానుల ముసుగులో ఏపీని సర్వనాశనం చేసినందుకే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పారు. అయినా సరే ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాకపోగా మళ్ళీ అదే రాజధానిపై పడి ఏడుస్తున్నారు.